చేరి వచ్చిన దైవజనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానము, ఆయన శరీరము ఆయన రక్తమును తిని త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున ఆయన ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ప్రియ దైవజనాంగమా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉండి శ్రీమంతుడును అద్వితీయుడకు సర్వాధికారి అయిన దేవుని యొక్క సన్నిధానంలో చేరిన మనమందరము ఆయన ఎవరు అంటే సమీపింపరాని తేజస్సు అమరత్వము గలవాడై మనుషులలో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ ఆయనను చూడనేరడు. ప్రియ దైవ జనాంగమా, మనమందరము దేవుని యొక్క సృష్టి, ఆయన ఉనికిలో బ్రతుకుతున్నాం, ఆయనలో చలిస్తూ ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాం. మనమందరము పురుష సంతానము అయితే ఆయన స్త్రీ సంతానమై ఈ లోకమునకు వచ్చి ఉన్నట్లుగా దైవ గ్రంథములో రాయబడింది. స్త్రీ సంతానము పరిశుద్ధుడా, పురుష సంతానము పరిశుద్ధుడా అంటే స్త్రీ సంతానమే పరిశుద్ధమైనది. కారణం ఏమిటంటే పురుషుని యొక్క అండ లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఆయన ఈ లోకానికి ఉద్భవించాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో రాయబడిన మాట ప్రకారము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి ఆయన వచ్చాడు. ఎవరు ఈయన అంటే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో మనము గమనించినట్లయితే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన వెలుగు అయి ఉన్న దేవుడు. ప్రియులారా, మానవ శరీరమును దాల్చుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట ప్రకారము ఆయన మానవునిగా ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని దాల్చుకొని ఈ లోకమునకు వచ్చినట్లుగా చూస్తున్నాం. క్రీస్తులో దైవత్వం ఉంది, క్రీస్తులో మానవత్వం ఉంది, క్రీస్తు తత్వాన్ని ఆయన నెరవేర్చి ఈ భూమి మీద 40 దినములు ప్రియుల తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరట? గొప్ప దేవుడు. మతములలో అన్నిటికంటే మొట్టమొదటి అంటే గొప్ప మతం ఏంటి? మతములో గొప్ప మతం ఏంటి? గొప్ప మతం ఏంటి అంటే మానవత్వంతో కూడిన మతము ఏది లేదు. మతాలు, జాతులు, కులాలు ఈ మనుష్యుడు బట్టి అవన్నీ నిర్మాణమైనవి. కానీ ప్రియులారా, ఈ యొక్క మానవత్వం అనేది దేవుని యొక్క సృష్టి. ప్రియులారా, మనకెంతమంది చంద్రులు ఉన్నారు? ఒక్కడే చంద్రుడు. ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, భారతదేశంలో చూసిన ఒక్కటే సూర్యుడు, ఒక్కటే చంద్రుడు. అందుకే ప్రియులారా, దేవుడు ఒక్కడే. ఈరోజు మనుష్యులందరూ తమ జాతి ప్రకారము ప్రజలందరూ విస్తరించుట చేత మానవులు ఏం చేశారు అంటే దేవుళ్ళను ప్రియులారా మనుషులు చేసిన దేవుళ్ళు అంటాడు. దేవుడు చేసిన మనుషులము మనము. కానీ మనుషులు కొన్ని దేవతలను, కొన్ని దేవులను సృజించుకున్నారు. వారి కులాల చొప్పున, వారి జాతి ప్రకారమున దేవుడు మాత్రము ఒక్కడే అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అది ఏ నరుడికైనా, భూమి మీద నివాసము చేస్తున్న ఏ మనుష్యుడైనా దేవుడు ఒక్కడే. ఎంతమంది సూర్యుడు ఉన్నారు మనకు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. అందుకు మానవులందరికీ వారు
తమ యొక్క హృదయములో అంటే వాంఛ కలిగి ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో, కానీ మనుషులందరికీ మాత్రం ఒకటే దేవుడు. దేవుళ్ళంతా ఒకటే కదా అంటాం, కానీ ఆ దేవుడు ఎవరై ఉండాలి అంటే మానవత్వము కలిగి దైవత్వము కలిగిన వాడు ఉండాలి. కామ క్రోధ మోహ మదమాశ్చర్యములు లేని వాడై ఉండాలి. ఆయనే నిజమైన దేవుడు. ప్రియులరా, ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు, నీటి కంటే బలమైన వాడు మనుష్యుడు, మనుషుని కంటే బలమైనది మరణము, మరణము కంటే బలమైనది యేసు ప్రభుల వారు. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని మృంగినవాడు. మరణము ఆయన మీద ఏలుబడి చేయలేదు. అందుకే ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. మరణపు ముళ్ళు విరిచిన వాడు దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన సమాధిని గెలిచాడు. ఆయన సమాధిని గెలిచాడు. ఈ భూపర్జములో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనుకుంటున్నారు, కానీ మనుషులందరికీ ఒక్కడే దేవుడు. అవరి ఎవరినైనా కానీ నీవు విశ్వసించు, కానీ ఆ దేవుళ్ళలో ఎవరు మానవత్వము కలిగిన వారు, ఎవరు దైవత్వము కలిగిన వారు? మానవుడిగా ఈ లోకమునకు ఆయన ఉద్భవించిన తర్వాత, ప్రియ దైవ జనాంగమా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చదివి సహాయపడవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఆయన దేవుని స్వరూపము. ఏ స్వరూపం అండి ఆయనది? దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈయన స్త్రీ సంతానములో నుంచి వచ్చాడు. ఆయన మనమందరము పురుష సంతానము. స్త్రీ సంతానానికి పురుష సంతానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆయన స్త్రీ సంతానము. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు కూడా లేరు. ఆయన ఎలాంటి వాడు అని అంటే, ప్రియులారా, సమీపింపరాని తేజస్సులు ఆయన నివసించేవాడు. సమీపింపరాని తేజస్సు. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. వెలుగయ్యున్న దేవుడు మానవునిగా ఈ లోకానికి ఉద్భవించాడు. కారణం ఏమిటి? మానవుడు ఏదేను తోటను పోగొట్టుకున్నాడు. పాపము చేసి పాపము ద్వారా శాపము ద్వారా మరణమును కొని తెచ్చుకున్న మానవాళి కొరకు మరలా ఏదేను తోటలోనికి మరలా మనమును తీసుకుని రావటానికి ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరమును దాల్చుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన దేవుడు అని మనం విశ్వసించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు. ఎందుకు అనంటే ఆయన గొప్ప దేవుడు. ఎందుకు అంటే మరణాన్ని జయించిన వాడే దేవుడు. మరణం మీద విజయము సాధించిన వాడే దేవుడు. కామము, క్రోధము, మోహము, ఆశ్చర్యములు లేనివాడే దేవుడు అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దైవజనంగమా, ఆయనలో ఉన్న మానవత్వాన్ని మనము చూస్తే ఆకలి గురిన వారి ఆహారము పెట్టాడు. ఆయన శరీరముతో ఉన్నాడు కాబట్టి ఎన్నోసార్లు ఓడలో ప్రయాణమవచ్చు, నిద్రభారము కలిగి నిద్రపోయాడు. అమరమున అడుగు భాగమున ఆయన నిద్రపోవచ్చు ఉన్నాడు. నిద్రపోవచ్చున్నప్పుడు శరీరముతో ఉన్నప్పుడు ఆకలి అవుతుంది, శరీరముతో ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. ఇలాంటివన్నీ మానవులకు ఎలాంటి ప్రియులరా ఆకలి ఉంటుందో, దాహం ఉంటుందో, అలాగే దప్పికేసినప్పుడు దాహము తాగాడు, ఆకలైనప్పుడు ఆహారము తిన్నాడు. ఆయన మానవునిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చి, మానవుడంటే ఇలా ఉండాలి, ఈ మానవుడు ఇలాగూ జీవిస్తే పరలోక రాజ్యము వారిదని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మంచి గొప్ప సందేశాన్ని ఇచ్చి ఈ లోకాన్ని ముగించుకొని, ప్రియులారా, పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ఆయన గొప్ప దేవుడండి. ఎందుకు ఆయన గొప్ప దేవుడు అంటే మరణాన్ని ఎవరు కూడా జయించలేదు గనుక, ఆయనే మరణాన్ని జయించాడు గనుక ఆయన గొప్ప దేవుడు.
ఆయనలో మానవత్వం ఉంది, ఆయనలో దైవత్వం ఉంది. మానవత్వములో ఆహారము కొనిన వానికి ఆహారము పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అరణ్యములో మన్నాను కురిపించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు. నీవు ఆకలితో అలమటిస్తున్నాడు ఉన్నప్పుడు ఆయన చూసి నవ్వే దేవుడు కాదండి. నీవు ఏడుస్తుంటే ఏడ్చే దేవుడు, నీవు నవ్వుతుంటే నవ్వే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కన్ను నుండి చూచే దేవుడు, ఆయన చెవు నుండి వినే దేవుడు. ఆయన నడిచి వచ్చి నీతో సహవాసము చేసే దేవుడు. ఆయన చేతులతో మనమందరము నిర్మాణమై ఉన్నాము. దైవ జనాంగమా, మొట్టమొదటిగా ఆయనలో మానవత్వం ఉందని గ్రహించాలి. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన మానవుడు అనగా ఇలాగుండాలని అనేకుల చేత ప్రియులారా, అనేకుల చేత శ్లాఘించబడి కొనియాడబడి ఈ లోకములో ఆయన సేవను ముగించుకొని పరమునకు ఆరోహణమై మరలా అమరత్వములోనికి వెళ్ళిన దేవుడైన, మరలా వెలుగులోనికి వెళ్ళిన దేవుడు, మానవత్వము ముగించుకొని మరలా అమరత్వములోనికి మరలా వెళ్ళిన దేవుడు. అలాంటి దేవుడు ప్రియులరా మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవత్వముతో కూడిన మనుషులకు మానవత్వం అంటే ఇలాగుండాలి అని నేర్పినవాడు. అందుకే ప్రియులారా, మతాల కంటే గొప్పది మానవత్వం. మతాల కంటే గొప్పది మానవత్వం. కులాలు వేరైన, జాతులు వేరైన, నీలో నాలో ప్రతి ఒక్కరిలో, భూప్రపంచములో ఉన్న ప్రతి మానవునిలో ప్రవహించేది ఆయన రక్తం. ఆయన చేతిలో మనం అందరము నిర్మాణమై ఉన్నాము. అందుకే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఏ గ్రంథము చెప్పలేదండి. కొన్ని గ్రంథాలు చెప్తాయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. దుష్టుని శిక్షించాలి, కానీ ప్రతి వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. ప్రేమించుము అన్నాడు. ఎంతో మంది కుష్ఠరోగులు ఆయన ఎద్దుకు వచ్చారు. ఎంతో మంది రోగులను ఆయన పాదాల దగ్గరికి తీసుకుని వచ్చారు. వారందరూ ప్రియులారా ఆక్రందనతో ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతులెత్తి వారిని ముట్టి స్వస్థతపరిచాడు. ఆయన చేతులు వారిని ముట్టగానే సంపూర్ణ స్వస్థత కలిగాయి. లాజరు చనిపోతే ఆయన ఏడ్చాడు మానవునిగా. లాజరు చనిపోతే ఆయన కన్నీళ్లు కార్చాడు మానవునిగా. లాజరు చనిపోతే లేపాడు దేవుడిగా. ఒక మానవుని కోసం ఏడ్చాడు. ఆ మానవుణ్ణి జీవముతో ఉండాలని మరలా బ్రతికించాడు. మరణము నుంచి జీవములోనికి నడిపించేవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనలో మానవత్వం ఉంది, ఆయనలో దైవత్వం ఉంది అని రూఢిపరచడానికి వాక్యము చాలండి. మానవుడిగా ఆయన కన్నీళ్లు విడిచాడు. తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మానవత్వముతో కనుమరుగైపోయింది భూప్రపంచములో. మానవత్వము కనుమరుగైపోయింది ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథములో చెప్తూ ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను పని చెయ్యకుండా ప్రైజ్ లో 27వ వచనం బాగా చదువమ్మా.
ఎవరు ఈమె? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుమారుల యొక్క కుమార్తెల యొక్క నడతను కనిపెడుతుంది. భయభక్తులు కలిగిన వారే తన పిల్లల గురించి ఆలోచన చేస్తారు. భయభక్తులు కలిగిన వారే తన పిల్లలను పరిశోధనలోనికి తీసుకుంటారు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఈ భూప్రపంచములో మానవత్వము కనుమరుగైపోతుంది. మనుష్యులే జంతువులను చంపుకున్నట్లుగా, మృగాలుగా మానవ జాతి అంతరించిపోతూ ఉంది. ఆయన మానవునికి మానవత్వం అంటే ఇలాగుండాలని నేర్పాడు. ఆకలైతే భోజనం పెట్టు, దప్పికైతే దాహము తీర్చు. వాడు వస్త్రహీనుడై దిగంబరిగా వస్తే వస్త్రాలు ఇవ్వు. ఇవన్నీ చేస్తే ఒకనికి చేసిన ఎడల నాకు చేసినట్లే అంటాడు యేసు ప్రభుల వారు. అంత గొప్ప మాట ఏ గ్రంథాలు చెప్పలేదండి. నీ ప్రక్కనున్న సహోదరుడికి చేస్తే నాకు చేసినట్లు అని ఏ గ్రంథాలు చెప్పలేదు. యేసు ప్రభు మాత్రము ఒక్కడే మానవత్వం అంటే ఇలాగ ఉండాలి అని నేర్పాడు. మానవత్వం ఎందుకు ఒక విద్యార్థిని, మన బాలికలను ఎందుకు స్కూళ్ళకు పంపిస్తాము? లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లో చెమటోర్చి కష్టించి అప్పులు తెచ్చి బిడ్డల కోసం ఎందుకు కష్టపడుతుంటాము? పిల్లలు ప్రయోజకులు కావాలని. బడి ప్రియులారా విద్యను నేర్పిస్తుంది, విద్య ఇస్తుంది. కానీ దేవుని గుడి సంస్కారము నేర్పుతూ ఉంటుంది. నీ బిడ్డలకు సంస్కారము నేర్పుతూ ఉంటుంది. మన బిడ్డలు సంస్కారము నేర్చుకోవాలంటే, సంస్కారవంతులుగా జీవించాలంటే దేవుని మందిరంలోనికి రావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ వారి పిల్లల యొక్క నడతను కనిపెడుతుందట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన పిల్లలు ఎలాగున్నారని పరిశోధిస్తూ ఉంటుందట. ఈరోజు మన బిడ్డలు పరిస్థితి ఏంటి? మొన్న తెలంగాణలో మీరు చూసుంటారు ప్రియులారా, మీడియాలో. వాడు 10th క్లాస్ విద్యార్థి అండి. ఆ బాలిక 5వ తరగతి చదువుతుంది. బ్యాట్ కోసం వాడు పైనున్న బిల్డింగ్ జంప్ అయిపోయి కాంపౌండ్ దాటి ఆ బిడ్డను నిర్దాక్షిణంగా బ్యాటు దొంగులుకొని రావడానికి వెళ్ళాడు. వాడు ఆ బ్యాటు దొంగిలించబడి మరలా 80,000 రూపాయలు డబ్బులు కూడా దొంగిలించాడు. అడ్డొచ్చిన బాలికను 20 కత్తిపోట్లతో నిర్దాక్షిణంగా చంపాడు. ఆ పాప చనిపోలేదని మరలా పీక కోశాడండి. తన తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే వాని నడతలు కనిపెడుతుంది. విచ్చలవిడిగా కన్నాము, రోడ్ల మీద గిడిచాం. పశువులతో సమానముగా, పశువులు ఎలాగుంటాయో పశువులకు హీనంగా బ్రతుకుతూ ఉన్నారు మానవుడు. వాడి వయస్సు 12-13 సంవత్సరాల వయస్సులో వాడు దుర్మార్గుడు, రౌడీగా వాడు జీవిస్తూ ఉంటే సమాజాన్ని ఎలా మారుస్తారు? సమాజాన్ని మార్చాలన్నా నీ ఒడిలో బిడ్డలకు బాటాలు నేర్పాలి. దేవుని యొక్క గుడిలో తీసుకొని వస్తే వానికి సంస్కారము నేర్పుతుంది. చర్చికి వస్తే ఎవడు చెడిపోడండి. మన బిడ్డలను చర్చికి రావడానికి తీసుకురావడానికి మనము జంకుతూ ఉంటాం. బైబిల్ గ్రంథములో రాయబడిన ఈ గొప్ప మాటను మనకు కనువిప్పు కలగాలి. తల్లి తండ్రులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ వారి యొక్క పిల్లల యొక్క నడతను కనిపెడుతూ ఉంటుంది. వాని తల్లి అంటది, నా కుమారుడు 30,000 రూపాయలు సెల్ ఫోన్ కొన్నాడు, ఎక్కడొచ్చిందిరా ఈ డబ్బు అంటే వాడు చెప్పడు. ఆ అమ్మాయిని చంపడానికి వాడు
ప్రియులారా, వాడు స్కెచ్ పేపర్ మీద రాసుకున్నాడు. ఈ టయానికి వెళ్ళాలి, ఈ టయానికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసి గ్యాస్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ఇంటిని పేల్చాలి అని వాడు అంశాలుగా రాసుకొని ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రికెట్ బ్యాట్ కోసం తన ప్రాణాన్ని, ఎదుటివారి యొక్క ప్రాణాన్ని తీశాడు. సింహాలకు సానుభూతి ఉందండి. దానియేలు చెరసాల్లో ఉన్నప్పుడు దానియేలును చూసి జాలి కన్నది ఆ సింహము. కారణం, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారి యొక్క తల్లి తన నడతలను బాగుగా కనిపెట్టి దేవుని యొక్క సన్నిధానములో పెంచారు. వారికి సంస్కారం అంటే ఏదో నేర్పారు. ఈరోజు తల్లిదండ్రులు విచ్చలవిడిగా పిల్లలను వదిలేశారు రోడ్ల మీదకి. వాడు ఎలాంటి వాడైపోతాడో, ఏ సమయములో అయ్యా నీ కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడో అని పోలీసులు ఎప్పుడు ఫోన్ చేస్తారో తల్లిదండ్రులు గుండెలు బాదుకొని చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని కన్నందుకు తల్లిదండ్రులు సిగ్గుపడాలి. దేవుడు మానవత్వము నేర్పాడు. మానవత్వం అంటే ఇలాగుండాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తమ్ములను అక్క చెల్లెలను అనుబంధము కలిగి, ద్వారబంధములకు ఎలాంటి బంధం ఉంటుందో అలాంటి బంధము కలిగి కుటుంబాల్లో జీవించాలని దేవుడు మానవత్వముతో కూడిన విలువలతో కూడిన వాక్యాలు పరిశుద్ధాత్మ వలన బైబిల్ గ్రంథములు లిఖించి మనందరికీ దేవుడు కనువిప్పు కలిగేలా వాక్యాలు ఇచ్చాడు. కానీ కొందరు ఏమనుకుంటారంటే చర్చికి వెళ్తే చెడిపోతారట, బడికి మాత్రం 10 మందితో పంపిస్తారు. వాడు నీ పిల్లలను చెడిపేస్తాడు, దుష్ట సాంగత్యములోనికి చెడిపేస్తాడు. వాడిని నీ బిడ్డలను ఇంకా 10 మంది నమ్మి వానికి సినిమా థియేటర్కి పంపిస్తారు, ఎక్స్కర్షన్కు పంపిస్తారు, పిక్నిక్లకు పంపిస్తారు, ఒంటరిగా ఆడబిడ్డలను. కానీ దేవుని యొక్క మందిరాలను నమ్మడంలే. మందిరాలకు వస్తే చెడిపోతారట. మానవత్వము మంట కలిసిపోతున్న సమయంలో ఒక గ్రామములో 3-4 చర్చీలు ఏర్పాటు చేసి వారికి సంస్కారము నేర్పాలని దైవజనులుగా మేము చేస్తున్న కృషిని, మేము కారుస్తున్న కన్నీరును మీరందరూ ప్రియులారా హేళన చేస్తున్నారు. దేవుని యేసు ప్రభును హేళన చేస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని హేళన చేస్తున్నారు. దేవుని యొక్క గ్రంథాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు. దేవుని యొక్క గ్రంథాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. మానవత్వము మంట కలిసిపోయింది. ఆయన మానవత్వము నేర్పాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీలో మానవత్వం ఉందా? తల్లిదండ్రులారా, మన బిడ్డలకు ఏమి వారి నడతలు బాగా కనిపెడుతుందట. ఎవరట? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు. భయము అంటే ఏంటి? భయము అంటే ఏంటి? పాపానికి దూరముగా బ్రతకడమే భయం. భక్తి అంటే ఏంటి? దేవునికి దగ్గరగా బ్రతకడమే భక్తి. దేవుని దగ్గరికి వస్తే చెడిపోతారట. రే వాళ్ళ సాహసం పట్టినవా, చర్చికి వెళ్ళావా, నిన్ను మతం మారుస్తారా? మతాలు మార్చేవాడు కాదు ఆయన, మార్గాలు మార్చేవాడు. ఒక పశువుగా జీవిస్తున్న నిన్ను సమాజంలో ఒక మంచి పేరు కలిగి, తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానము, నిన్ను ఆమె ఆరోగ్యమును చంపుకొని, అందాన్ని చంపుకొని, ఆకలి చంపుకొని నీకు జన్మనిస్తే నీవు ఒక ప్రయోజకుడిగా కావాలని తల్లిదండ్రులు ఎలాగూ సన్మానించాలో, ఆ కుటుంబం ఎలాగూ ఉండాలో నేర్పేదే బైబిల్ గ్రంథం. నీచ సంస్కృతి అండి. నీచ సంస్కృతిలోనికి మానవుడు దిగజారిపోయాడు. మానవుడు పశువు కంటే హీనమైపోయాడు. ఆయన మాట్లాడే దేవుడండి. ఆయన చెవులుండి వినే దేవుడండి. కన్నులుండి చూచి
ఇచ్చే దేవుడు ఆయన. మానవుని యొక్క కష్టాలు సుఖాలు మానవులకు నేర్పాలని, ఇలాగూ ఈ జీవ మార్గములోనికి వెళితే నీకు నిత్య జీవముంది అని నీ చెప్పడానికి ఈ లోకములోనికి వచ్చాడు ఆయన. ఎవడట ఆయన? సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరమును దాల్చుకుని ఈ లోకానికి వచ్చాడు. మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడుగా రాకముందు ఆయన తేజస్సు అని ప్రతి మానవుడు గ్రహించాలి. ఆయన దేవుడు, నిజమైన దేవుడు. ప్రియులారా, మన బిడ్డల యొక్క నడతలు కనిపెడుతున్నామా? ఈ కనిపెట్టేది ఎవరట? బిడ్డల యొక్క నడతలు కనిపెట్టేది ఎవరట? దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునని అనుకొని గుర్రపు రౌతులను మనుష్యులను ఏర్పరచుకొని ఇలాగు తండ్రి బ్రతికుండగాని నీవెలాగు రాజైతావు? ఓ అదోనియా, నేను బ్రతికుండగానే నేనే రాజునని నువ్వు ఎలాగో చెప్పుకుంటున్నావు అని ఏనాడు కూడా తండ్రి ప్రశ్నించలేదు తన కుమారుణ్ణి. చదువమ్మా. అతని తండ్రి నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి నొప్పి కలిగించలేదంట బిడ్డలకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తల్లిదండ్రులు కూడా నొప్పి కలిగించే మాటలు, నొప్పి కలిగించే మాటలు. తండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను నేర్పాలి అని గ్రంథము చెబుతూ ఉంది. మారం చేస్తూ ఉంటాం బిడ్డలని. ఆ బిడ్డకు నొప్పి కలిగే మాటలు ఎప్పుడు కూడా అనలేదట. కారణం ఉందే లేదా? ఉంది. ప్రియులారా, దావీదు తప్పు చేస్తున్నాడు గనుక తన బిడ్డను ఏనాడు కూడా గద్దించలేకపోయాడు. ఓ తండ్రి, నీవు ఒక తాగుబోతు అయితే నీ బిడ్డలకు ఏమి చెప్తావు నువ్వు? ఓ తల్లి, నీవు ఒక వ్యభిచార వృత్తిలో ఉంటే నీ బిడ్డను ఏమని నీవు బుద్ధి చెబుతావు? ఆమెకు ఏమి నడతను నేర్పుతావు? నీవు ఒక దుర్మార్గురాలిగా జీవిస్తూ ఉంటే ఆ బిడ్డలకు త్రోవ ఎలాగూ చూపిస్తావు నీవు? ఈరోజు దావీదుకు కూడా ప్రశ్నార్థమైనది ఏంటి అని అంటే, నేను తప్పు చేస్తున్నాను, నా కుమారునికి నేను ఎలా బుద్ధి నేర్పగలను? నీ నడతలు సరిగా ఉంటే నీ బిడ్డలు అదే నడతలో జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీ బిడ్డలకు బోధ చేశావా? నీ బిడ్డలను ఎప్పుడైనా బలవంతం చేశావా? దేవుని మందిరమునకు తీసుకుని వచ్చావా? హగ్గీతు కుమారుడైన ఆ అదోనియాకు ఏ రోజు కూడా నొప్పి కలిగించే మాటలు మాట్లాడలేదట. కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, నా తండ్రి రాజు, 10 మంది రౌడీలను వెంట పెట్టుకొని నేనే రాజునని రథములను అతనికి ముందుగా అనేక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని తండ్రి బ్రతికుండగానే నేనే రాజునని ప్రకటించుకున్నాడు అదోనియా. అంటే తండ్రిని చంపేశాడు. ఏనాడైనా తన కుమారుణ్ణి దావీదు గద్దించలేదు.
కారణం ఏంటో తెలుసా నాన్నా? ఒక తల్లి స్నానం చేస్తుంటే మిద్దె మీదికి వెళ్ళి ఆ స్నానం చేస్తున్న తల్లిని నువ్వు చూసి ఆమెను అనుభవించలేదా? వారు చేస్తున్న పాపం అదోనియాకు తెలుసు కాబట్టి ఈ రోజు బిడ్డలు రౌడీలుగా, పశువులుగా ఎందుకు తయారవుతున్నారు అంటే తల్లిదండ్రుల యొక్క నడత సరి లేదు గనుక, తల్లిదండ్రుల యొక్క నడవడిక సరిలేదు కనుక ఆ తల్లిదండ్రులను చూసి బిడ్డలు నేర్చుకుంటున్నారు. నా తండ్రి అలాగున్నాడు, నేను కూడా అలాగే. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దావీదు మహారాజు ఏమి చెప్పలేకపోయాడు తన కుమారునికి. కారణం ఏంటో తెలుసా? తన ఎదలో పాపము ఉంది, ఆయాసకరమైన పాపాలు చేస్తున్నాడు గనుక దావీదు ఎప్పుడు కూడా తన కుమారుణ్ణి మందలించలేదు. వేరు మంచిదైతే చెట్టు మంచిదైతుంది, కొమ్మలు మంచిదైతాయి. ఏరే కుళ్ళిపోతే చెట్టు కుళ్ళిపోదా? కొమ్మలు పాడైపోవా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తమ బిడ్డల యొక్క నడవడికను కనిపెడుతుందట. ఈ రోజైనా కనిపెట్టావా? బిడ్డ స్కూల్కి వెళ్ళాడు, వాడు వచ్చాడు, వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టావా? వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టావా? టెక్నాలజీ బాగా పెరిగిపోతూ ఉంది, పాపము కూడా చాలా పెరిగిపోతూ ఉంది. వేల రూపాయలు హెచ్చించి బిడ్డలను చదివిస్తున్నాం. ప్రియ దైవ జనాంగమా, మన బిడ్డలను పరిశోధించండి. వాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టండి. లేకపోతే 12 సంవత్సరములకే వాడు రౌడీగాను, వాడు త్రాగుబోతుగానో, ఒక జూదగాడిగానో, ఒక గాంజా సప్లై చేసేవాడుగానో ఈరోజు నీ కుటుంబానికి ఒక ముద్ర పడబోతుంది. దేవుని మందిరము సంస్కారం నేర్పుతుందండి. స్కూలుకు వాడిని ఏకాంతంగా అయినా పంపిస్తామో, వాడు మారాము చేసినా కానీ టిఫిన్ పెట్టి వాడికి బట్టలేసి వాడు మారాము చేస్తున్నా కానీ వాడిని బస్సు దగ్గరికి ఇచ్చి బస్సు ఎక్కిస్తాం. ఎందుకు? డబ్బులు కట్టాం. వాడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నావు ఒక తల్లిగా, తండ్రిగా. తప్పు లేదు, కానీ వాని నడతలు నీవు కనిపెట్టావా? నువ్వు ఎలాగైతే స్కూల్కు ప్రిపేర్ చేసి పంపిస్తున్నావో అలాగే దేవుని మందిరమునకు కూడా పంపించాలి కదా. అది విద్యను నేర్పేది, బుద్ధిని నేర్పేది, ఇది సంస్కారము నేర్పేది. నీ తల్లిని ఎలాగూ ప్రేమించాలో, నీ తండ్రిని ఎలాగూ సన్మానించాలో, నీ యొక్క చెల్లెల్ని. అందుకే అంటాడు, నా నిమిత్తము నీ తల్లిని, నీ తండ్రిని, నీ యొక్క చెల్లెలను, నీ అన్నదమ్ములను విడిచిపెట్టి నన్ను వెంబడించువాడు ధన్యుడు అంటాడు. ఎందుకు తెలుసా? ఇది కఠినమైన ఆజ్ఞ లెక్క కనిపిస్తుంది. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఏంటయ్యా, తల్లిని విడిచమంటున్నాడు, తండ్రిని విడవమంటున్నాడు, అక్క చెల్లెలను, అన్నదమ్ములను విడిచిపెట్టి నన్ను వెంబడించువాడు పాత్రుడు అంటున్నావు. యేసు ప్రభుల వారు చెప్పిన నీతి ఏంటో తెలుసా? నన్ను ప్రేమిస్తే నీ తల్లిని నీవు ఎలాగో సన్మానించాలో నేర్చుకుంటావు. ఆమేన్. నన్ను ప్రేమిస్తే నీ అక్క చెల్లెలను ఎలాగూ ప్రేమించాలో నీవు నేర్చుకుంటావు. నన్ను ప్రేమిస్తే నీ భర్తకు ఎలాగూ లోబడాలో నీవు నేర్చుకుంటావు. నన్ను ప్రేమిస్తే నీ భార్యను ఎలాగూ ప్రేమించాలో నీవు తెలుసుకుంటావు. నన్ను ప్రేమిస్తే నీ భర్తకు విధేయురాలిగా ఎలాగూ జీవించాలో నీవు నేర్చుకుంటావు. ఆ మాటకు అర్థం అదే. లేకుంటే ఆయన
క్రూయల్ కదా ఆయన. నన్ను ప్రేమిస్తే నా లేఖనాలు, నా వాక్యాలు నీ హృదయములో బాసికములా కట్టుకుంటే, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వానితో నీవు ముచ్చటిస్తూ ఉన్నప్పుడు, ప్రియ దైవ జనగమా, సంస్కారము నేర్చుకుంటారు మీరు. మానవత్వం మంట కలిసిపోతుందండి. ఆ బిడ్డకు ఎన్నో ఆశయాలు, ఆ బిడ్డ చదివి గొప్పదై ఒక కలెక్టర్ గానో, ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో, సైన్యములో చేరి ఒక సైనికురాలిగానో ఉండాలని ఎంతో తాపత్రయపడి ఆమెకి ఎన్నో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశ ఉంది. ఒక పశువు చేతిలో వాడి వయసు ఎంతడా? 13-14 సంవత్సరముల వయసు ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మన బిడ్డలు ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్, నెట్లో పడిపోయారు. నెట్ అంటే ఏంటో తెలుసా? వలలో పడిపోతే మన బిడ్డలు వలలో నుంచి బయటికి రారు. వలలో నుంచి బయటికి రారు. వాడు ఏం చేస్తున్నాడో వాని నడతలు కనిపెట్టు. ఈరోజు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ రోజు తల్లిదండ్రులు కనపడకపోతే అమ్మ ఎక్కడా, నాన్న ఎక్కడా అని మొరపెట్టేవారు, ఏడిచేవారు పిల్లవాళ్ళు. ఇప్పుడేంట్లో వాని చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. నేను లేని లోటు ఇది తీరుస్తుంది నాన్న అని తల్లిదండ్రులే బిడ్డలకు నేర్పి వానికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఈరోజు తల్లిని ఆశించడు వాడు, తండ్రిని ఆశించడు. ఒక అరణ్యములో కూర్చోబెట్టిన జంతువులకు భయపడడు, క్రూర మృగాలకు కూడా భయపడడు. కారణం ఏంటో తెలుసా? వాని దృష్టి సెల్ ఫోన్ మీద. సెల్ ఫోన్ చూసి 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 ఇంటర్నెట్లో ఎలాగో మర్డర్ చేయాలో, ఎలాగో చంపాలో, ఎదుటి వ్యక్తిని ఎలాగో హింసించాలో వాడు చూసి చూసి ప్రియులారా ఒక స్కెచ్ ప్రకారము ఆ గృహములోనికి వెళ్ళి ఆ బిడ్డను చంపేశాడు వాడు. నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు ఎవరట ఆయన? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు దేవుడు. ఆయన దైవత్వము కలిగిన వాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమును క్రీస్తునందు నివసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దైవత్వము ఆయనలో ఉంది, మానవత్వము కూడా ఆయనలో ఉంది. మానవత్వములో మనిషినికి ఆకలైతే ఆహారం పెట్టాడు, దప్పికైతే సమరయ స్త్రీకి ఎప్పుడు ఊరిడి నీటి బుగ్గగా ఉండాలమ్మా, నీవు అమ్మా అని పిలిచి గౌరవముగా ఒక స్త్రీని గౌరవించిన వారు ఎవరు లేరండి. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువలేని పిలుపు, ఇది ఎన్నడూ వినని పిలుపు. ఒక అమ్మాని, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని అమ్మా అని పిలిచిన వాడు, 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో వ్యాధితో బాధపడుచున్న స్త్రీని అమ్మా అని పిలిచిన వాడు, మగ్దలేని మరియ 7 దయ్యములతో బాధపడుచున్నప్పుడు అమ్మా అని పిలిచిన వాడు. అమ్మా శరీరముతో మానవ స్వభావముతో ఉన్నాడు కాబట్టి ఆయన మానవత్వము యొక్క విలువలు నేర్పాడు. ఆయన నేర్పిన విలువలు ఏమైపోయాయి? ఆయన నేర్పిన విలువలు ఎందుకు దిగజారిపోతున్నాం? ఎందుకు మన బిడ్డలకు ఆ క్రమాన్ని నేర్పలేకపోతున్నాం? ఈరోజు అందరూ అంటారు, తెల్లోళ్ళ దేవుని తీసుకొచ్చి భారతదేశంలోనికి తీసుకెళ్లారు, మా దేవుళ్ళకి ట్రాఫిక్ జామ్ అయి చచ్చిపోతున్నాం మేము. భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దేవుళ్ళకు. ప్రియ దైవ జనాంగమా,
ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్న మీరు ప్రతి వారు కూడా గ్రహించండి. కామము, క్రోధము, మోహము, మదమాశ్చర్యము లేనివాడు దేవుడు. మరణాన్ని జయించిన వాడు దేవుడు. ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు, నీటి కంటే బలమైన వాడు మనుష్యుడు, మనుష్యుని కంటే బలమైనది మరణం. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎంత ఇనుమునైనా అగ్ని కరిగించేస్తుంది, ఎంత అగ్నినైనా నీరు ఆర్పేస్తుంది, ఎంత నీటినైనా మనుష్యుడు తాగేస్తాడు. మానవునిలో 70% నీరుండడం వలనే మనుష్యుని ఉనికి బలముగా తిరుగుతూ ఉన్నాడు. ఇనుము కంటే బలమైనది అగ్ని, అగ్ని కంటే బలమైనది నీరు, నీటి కంటే బలమైన వాడు మనుష్యుడు. ఎంత నీరైనా డాక్టర్లు చెప్తారు, ఈ శరీరంలో నీవు ఆరోగ్యంగా ఉండాలి అంటే డైలీ 5 లీటర్ల నీళ్లు తాగండి అని. అందుకే మానవుని యొక్క దేహములో, శరీరములో 70% నీరుండాలి, వాడు ఆరోగ్యకరంగా ఉంటాడు. అగ్ని కంటే బలమైనది నీరు, ఎందుకంటే మానవుడు దాన్ని తాగేస్తాడు. నీరు మానవుని లోనికి వెళ్తూ ఉంటుంది, అంటే నీటిలో బలహీనత ఉంది. మానవుడు ఎంత నీరైనా కానీ సేవించగలడు. అయితే నీటి మానవుని కంటే బలమైనది మరణం. నువ్వు ఎంత అందగాడివైనా, ఎంత అంతస్తులో ఉన్నా, ఎంత అధికారివైనా, కలెక్టర్ నుంచి కట్టెలు కొట్టే బానిస బ్రతుకుచున్న ప్రతి వానిగైనా, ప్రధాన మంత్రి నుంచి మినిస్టర్ వరకు ఎవరైనా సరే బైబిల్ సవాల్ చేసి చెప్తూ ఉంది, ఒకరోజు నీవు మరణించాల్సిందే. మరణము మింగివేస్తుంది నిన్ను. మరణం అనేది నీ కిటికీలెక్కి తొంగి చూస్తూ ఉంది. మరణము చేతిలో నీవు బానిసైపోయావు. ఎక్కడ చూసిన విచ్చలవిడిగా కాలము తీరకుండగానే యవనస్తులు చనిపోతున్నారు. కాలము తీరకుండగానే వాని ఆశయాలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఆశలు కనుమరుగైపోతున్నాయి. నా కుమారుడు, నా కుమార్తె సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బీటెక్, ఎంటెక్ అని పిల్లలను ప్రియులారా తల్లిదండ్రులు వారందరూ ఆశ్చర్యపోయేటట్లుగా ప్రజలకు చెప్పుకుంటున్నారు, నా కుమారుడు బీటెక్, ఎంటెక్ అని. కానీ వాడు ఏ స్థితిలో బ్రతుకుతున్నాడో నీకు తెలియదు. వాని నడతలు నీవు కనిపెట్టావా? మరణము మృంగివేస్తూ ఉంది. ప్రతి మానవుడు అలెగ్జాండర్, జగజ్జేత, ప్రపంచాన్ని జయించిన జగజ్జేత అలెగ్జాండర్ ఆఫ్టర్ ఆల్ ఒక దోమకాటుకు చనిపోయాడు. చనిపోతే ఏం చెప్పాడు? డాక్టర్స్, ఇంత నాకు వజ్ర వైఢూర్యములు, ఇదిగో ఇంత ధనముంది, నన్ను బ్రతికించండి రా, నన్ను బ్రతికించండి వైద్యులను మొరపెట్టుకున్నాడు. ఏ వైద్యుడు కూడా బ్రతికించలేడు. చివరి కోరిక, రే నన్ను బ్రతికించలేదు గనక మీరే నా పాడె మొయ్యాలి, మీరే నన్ను మొయ్యాలి. డాక్టర్స్ ఆయన శవాన్ని మోశారండి. రేపు ఇక్కడ, నేడు ఇక్కడ, రేపు ఎక్కడో తెలియదు ఓ మానవా. ఈరోజు నవ్వుతూ ఉన్నావు, ఈరోజు ఏడుస్తూ ఉన్నావు, ఇతరులను అపహాస్యపరుస్తున్నావేమో. నేడిక్కడ ఉంటావు, రేపు ఎక్కడో. నీటి బిందువు లాంటి ఈ మానవుని యొక్క ఆయుష్ని గ్రహించు. మరణము మృంగివేస్తుంది నిన్ను. నీటి కంటే బలమైన వాడు మనుష్యుడు, మనుషుని కంటే బలమైనది మరణం. ఈ భూ ప్రపంచములో మరణాన్ని జయించిన వాడు ఎవరైనా ఎక్కడైనా చరిత్రలో ఉంటే చెప్పండి, వాళ్ళను మేము ఆరాధిస్తాం. ఎవరైనా స్త్రీ సంతానములో పుట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవుడు ఎవరు అంటే చెప్పండి, మేము వాళ్ళని ఆరాధిస్తాం.
కామ క్రోధ మోహ మదం ఆశ్చర్యములు ఎవరికి లేవో వారిని చూపించండి, మేము ఆరాధిస్తాం. ప్రియ దైవజనాంగమా, ఆయన మరణాన్ని మృంగిన దేవుడు, మరణము మీద విజయము సాధించిన దేవుడు. ఏ మనుష్యుణ్ణి మరణము ఏలుతుందో ఆ మరణాన్ని మీదనే విజయము సాధించి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఖాళీ సమాధిని పెట్టి 40 దినములు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయనే, నిజమైన దేవుడు ఆయనే. మన అంశం ఏంటి? మానవత్వం కనుమరుగైపోతున్నప్పుడు మానవత్వం అమరులు ఎక్కడటైనా సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే వెలుగయ్యున్న దేవుడు వాక్యమైగా, అంటే శారీరము వాక్యమును దాల్చుకొని ఈ లోకమునకు వచ్చి నశించిపోతున్న మానవాళికి వారికి ఏం నేర్పాడట? మానవత్వం అంటే ఇలాగుండాలి అని నేర్పాడు. ప్రియులారా, దాహమేస్తే దాహం తాగాడు, ఆకలేస్తే రొట్టెలు తిన్నాడు, నిద్ర వస్తే నిద్రపోయాడు. ఆయనలో మానవత్వం ఉంది. దైవత్వం ఏంటో తెలుసా? ఒక మనుష్యుడు ఏడుస్తూ ఉంటే వానితో ఏడవాలి. ఒక మనుష్యుడు ఏ సంతోషం ఉంటే ఆ సంతోషాన్ని పాలు పంచుకోవాలి. ఏడుస్తున్న ఆ అక్క చెల్లెలు ఏడుస్తున్న కుటుంబంలోనికి వెళ్ళి లాజరు అని నవ్వామనుకో, ఏమంటారండి? అమ్మా, నా స్నేహితుడైన లాజరు ఎక్కడా? యేసయ్యా, వాడు చనిపోయి 4 దినములైతుందయ్యా, నేను సమాధిని చూడాలి, ఎక్కడ అతన్ని పాతి పెట్టావు అయ్యా, దుర్వాసన కొడుతుందయ్యా. ఆ మాట వినగానే మానవత్వముతో ఉన్న వారికి ఎవరికైనా కానీ కన్నీళ్ళు వస్తాయి, దుఃఖిస్తారు, బాధపడతారు. మానవుడిగా బాధ ఉంది, మానవుడిగా దుఃఖించాడు ఆయన. ఇప్పుడు దైవత్వం కూడా అక్కడే బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడా అతన్ని పాతి పెట్టావన్నప్పుడు ఆ స్థలము చూపించినప్పుడు అన్నాడు, లాజరు, లాజరు, బిగ్గరగా లాజరు అని పిలిచినప్పుడు పేద వస్త్రములతో కట్టబడిన వాడై పైకి లేచాడు. ఆయనలో దైవత్వము కనపడుతూ ఉంది. మానవుడిగా మానవత్వమును ఈ లోకానికి ప్రసాదించాడు. దేవుడిగా దైవత్వమును బోధించాడు. చనిపోయిన వారిని లేవనెత్తినవాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినవాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినవాడు, ఆహారము ఆకలి కొన్నప్పుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు, అరణ్యములో దాహమని అలమటిస్తున్నప్పుడు బండను కొట్టి నీరును అందించిన దేవుడు, రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీని, ఎంతో మంది రోగులను స్వస్థపరిచిన దేవుడు. ఆయన దైవత్వాన్ని రూఢిపరుచుకున్నాడు, మానవత్వాన్ని. దైవత్వము మానవత్వము కలిగిన దేవుణ్ణి రాక్షసత్వముతో ద్వేషిస్తూ ఉన్నాం. ఏమండి? 3వ పాయింట్ ఏంటి? రాక్షసత్వం. మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, మానవునిలో మాత్రము రాక్షసత్వము పోలేదు. మొన్న ఒక వీడియో చూశాను. ఆ తల్లి 80 ఏళ్ళ వయసులో వృద్ధా పింఛన్ వస్తే ఆ కొడుకు కోడళ్ళు కాళ్ళతోనే తన్నుతున్నారండి. మన స్టేట్లో కాదు, కాళ్ళతో గొంతు మీద కాలేసి తొక్కేస్తున్నాడు తల్లిని. కోడలు మోకాలేసి కడుపు మీద తొక్కుతుంది ఆ వృద్ధురాలిని. పశువులుగా మారిపోతున్నారు.
పశువుల కంటే హీనమైపోయారు. పిల్లరా, యేసయ్యను సిలువ మ్రానుకు అప్పగించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వీరేమి చేయిస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఆయనను అపహాస్యము చేశారు, చీయని చీకొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఈయన యూదుల రాజు కదా అని ముళ్ళతో అల్లిన కిరీటమును పెట్టారు ఆయనకు. ఒక రెల్లును చేతికిచ్చి, ఇదే నీవు రాజువు కదా, దండమును పట్టుకోమని ఒక రెల్లును చేతికిచ్చి ఆయన అపహాస్యము చేస్తున్నారు. ఆయన ధరించిన సత్తును భాగాలుగా విభజించి చీట్లు వేసుకొని పంచుతూ ఉన్నారు. అపహాస్యకులు. రాక్షసత్వము మానవునిలో కూరుకొని పోయింది. దేవుడు చూపించిన దైవత్వాన్ని, దేవుడు చూపిన మానవత్వాన్ని మర్చిపోయి మానవులు ఎలాగైపోయారట? రాక్షసత్వములోనికి. అంటే మేలు చేసేవారికి కీడు చేయడం. మన భాషలో ఏంటంటే అన్నం పెట్టిన వానికి సున్నం పెట్టడము అని అర్థం. అంతే కదా? అన్నం పెట్టిన వానికి సున్నం పెట్టడం. యేసు ప్రభు ఏం చేశాడండి మనకు కీడు? ఆయన ప్రేమను నేర్పాడండి. ఆయన ప్రేమను నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు. రాక్షసత్వాన్ని నూరిపోసి మన బిడ్డలను క్రూర మృగాలుగా తయారు చేయడానికి రాలేదు ఆయన. నీ తల్లిని, నీ చెల్లిని, నీ కుటుంబ సభ్యులను, సమాజాన్ని ఎలాగూ ప్రేమించాలో, ఎలాగూ సంస్కారము నేర్పాలో ఆయన నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ మానవుడు మాత్రము ఏమైపోయారట? రాక్షసత్వములో ఉన్నారు. సృష్టిని చేసిన సృష్టికర్తకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. సృష్టికర్తకు సృష్టి ఎదురు తిరిగేనా? సృష్టి చేసినట్టి ఘోరమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నిర్దోషికి శిక్షయా? వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించమని యేసు ప్రభుల వారు తండ్రిని వేడుకుంటున్నారండి. అలాంటి మానవత్వముతో కూడిన విలువలు, అలాంటి దైవత్వముతో కూడిన విలువలు ఆయన నేర్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని మార్గాన్ని బోధించాడు. ఈ మార్గమున వెళితే దైవ మార్గమును మీరు చేరుకుంటారని యేసు ప్రభుల వారు మానవత్వాన్ని నేర్పారు, దైవత్వాన్ని నేర్పారు. మానవత్వాన్ని నేర్పడానికి, దైవత్వానికి నేర్పడానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యను రాక్షసత్వముతో కూడిన ప్రియులారా మానవుడు ఏం చేశాడు అంటే సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించారు. ఒక వ్యక్తి మీద ముఖం మీద ఉమ్మి వేస్తే ఏం చేస్తారండి? అవమానం భరించలేక చనిపోతారు. అటువంటి మానవత్వము, దైవత్వముతో కూడిన విలువలు నేర్పడానికి ఆయన మన దగ్గరికి వస్తే ఆయన ఏం చేశామట? రాక్షసత్వముతో సిలువ వేశాం, రాక్షసత్వముతో సిలువను వేశాం. నేను ముగిస్తున్నాను ప్రియ దైవ జనాంగమా. మానవత్వం, దైవత్వం, రాక్షసత్వం, ఈ మూడింటివి దేవునిలో రెండు. ఒకటి మానవత్వం, రెండు దైవత్వం మనకు నేర్పాడు. కానీ మానవుడు మాత్రం ఇంకా రాక్షసత్వంలోనే జీవిస్తూ ఉన్నాడు. పశువు కంటే హీనముగా బ్రతుకుతూ ఉన్నాం. ఇది క్రీస్తు తత్వం. ఏ తత్వం ఇది? క్రీస్తు తత్వం, ప్రేమ తత్వం. అది ఇలాంటి తత్వము కలిగి మనము ఆయన ఆరాధిస్తాం. అందరం మోకరిల్లుదాం. ఆ సిలువలో ఆయనను అపహాస్యము చేస్తున్నాం. రాజుల రాజువు నీవేనా? అవును నేనే.
ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టాం, ఆయన ముఖం మీద ఉమ్మి వేశాం. నాగల చాలవలే యెరూషలేము పురవీధుల్లో సిలువ మ్రానుతో వీధులు వీధులు త్రిప్పుచు దైవత్వము మానవత్వమును బోధించిన దేవునికి రాక్షసత్వముతో కూడిన మానవుడు సిలువ వేశారు. సిలువ వేసింది నీవు నేనే. ఈ ఉదయకాల సమయంలో దేవా, సిలువను వేసింది మేమే. బాహటముగా మేము చేస్తున్న పాపములు మరలా మరలా నిన్ను సిలువ వేస్తున్నామేమో. మానవుడు పశువుగా మారినప్పుడల్లా ఆయనలో దైవత్వము, ఆయనలో ఉన్న మానవత్వము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నా రక్తమంత సిలువలో దారపోషా. అయినా మనుష్యుడు మారట్లే. నా రక్తమంతా ప్రపంచానికి దారపోషా. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తముతో కాక పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడైన ఆయన రక్తము చేత మనములందరినీ పవిత్రపరిచి ఆయన సంఘములో సవాసంగా ఆయన నిలుపుకున్నాడు. సంస్కారవంతులుగా ఉండి ఆయన చూపించే పరలోక రాజ్యములో, ఆయన ఏర్పాటు చేసే పరలోక రాజ్యములో, ఆ నివాసములో ఉండటానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. మన కోసం నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమ్మా, ప్రియ దైవ జనాంగమా, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టే పరిస్థితిలో నీవుంటే ఈ రోజే, ఈ క్షణమే, నేడే అని రక్షణ దినం ఉండగానే, అనుకూల సమయం ఉండగానే ఉన్న పాటున మోకరిల్లి ప్రార్థించే, అయ్యా నేను పశువుగా మారానయ్యా, నా తల్లిని నా తండ్రిని సుఖపెట్టలేకపోతున్నానయ్యా, సమాజాన్ని అయ్యా నీ సంఘములో చేరి నిన్ను ఆరాధించలేకపోతున్నానయ్యా, నీవు చూపించిన దైవత్వమును, నీవు చూపించిన మానవత్వమును ఇతరులకు బోధించలేకపోతున్నానయ్యా అని ప్రభు యొక్క సన్నిధానములో మోకరిల్లి ప్రార్థించు. ప్రార్థించు. నీకోసమైన సిలువలో ఆయన త్యాగము చేశాడు తన ప్రాణాన్ని. ఘోరమైన సిలువ భారము మోపిన నేరము నాదే ప్రభో, నేరము నాదే ప్రభో, ఘోర పాపిని నేనే ప్రభో, ఘోర పాపిని నేనే ప్రభో, ఘోరమైన సిలువ భారము మోపిన నేరము నాదే ప్రభో, నేరము నాదే ప్రభో. రండి కలిసి ప్రార్థిస్తాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమీపింపరాని తేజస్సులో ఉన్న నీవు
వెలుగైయున్న దేవుడవు, వాక్యమునకు శరీరమును దాల్చుకుని ఈ లోకమునకు వచ్చి మానవత్వము విలువలు చనిపోయినప్పుడు మానవత్వము నేర్పడానికి నీవు ఈ లోకానికి వచ్చావయ్యా. మానవత్వం మంట కలిసిపోతున్న సమయములో అన్నిటికంటే గొప్ప మతము ఏంటి అని మానవునిలో ఒక ప్రశ్న రగిలినప్పుడు నీవే చెప్పావయ్యా, మతాలలో గొప్ప మతము మానవత్వం, ఒకరినొకరిని ప్రేమించుడి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని మానవత్వపు విలువలు నేర్పిన దేవుడవు. నీలో మానవత్వము, నీలోని దైవత్వమును ప్రజలకు బోధించి మా కోసం నివాసములు ఏర్పాటు చేస్తున్నా అయ్యా. మానవునిలో నా తండ్రి మేలు చేసినందుకు నైనా కీడు చేయుటకు ప్రయత్నిస్తున్నారయ్యా. నీవు ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చావయ్యా, కానీ కీడును తలపెట్టుచున్నారయ్యా. ఎవరైతే కీడు తలపెడుతున్నారో మేలుకు ప్రతిగా రాక్షసత్వముతో కూడిన మానవుణ్ణి బాగు చేసి, ఇదిగో నీ వాక్కును పంపి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తమ పిల్లల యొక్క నడవడిక కనిపెట్టును అన్న రీతిగా బిడ్డల యొక్క నడవడికను కనిపెట్టుటకు నా తండ్రి నీ జీవ మార్గాన్ని బోధించి మా బిడ్డలందరూ నీ ఆలయములో చేరి నీ దైవత్వాన్ని, నీ మానవత్వాన్ని ప్రచురము చేస్తూ సంస్కారము కలిగి బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని చెప్పి విశ్వసిస్తూ ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి వారిని దీవించి మానవత్వపు విలువలు నాయన మాకందరికీ నేర్పించి ఈ భూప్రపంచంలో ఎలాగూ జీవించాలో మాకు నేర్పించమని యేసు ప్రభువుని పరిశుద్ధమైన నీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.